శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం హైదరాబాద్ నుండి కర్ణాటకలోని బాదామి బనశంకరి మాత దివ్య సన్నిధానానికి బయలుదేరాం. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అగస్త్య తీర్థం పక్కనే ఉన్నటువంటి దాదాపు 1500 సంవత్సరాల పురాతన దత్తక్షేత్ర దర్శనం కూడా చేసి వద్దాం. ఉదయాన్నే బనశంకరి మాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది రావడం జరిగింది. ఇది అత్యంత పురాతనమైనటువంటి అమ్మవారి యొక్క స్థానం. ఈ స్థానం విశిష్టత అంతా ఇంత అని చెప్పలేము. ఓం సత్యత్యంతకారణేర్మం కాంతేర్మం కామప్రదం కాంతేర్మం కళ్యాణేర్మం ఓం కరుణానేర్మం. అమ్మవారిని అర్చించుకున్న పిమ్మట ఆలయ ప్రాంగణంలోనే కూర్చొని శ్రీ సూక్తం పఠించాము. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి బనశంకరి అమ్మవారి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాదామి గుహలకు చేరుకోవడం జరిగింది. 1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గుహలను మరుగుజ్జులు కొండను తొలిచి నిర్మాణం చేసినటువంటిది. బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, అలాగే సదాశివుడికి కూడా ప్రత్యేకంగా విగ్రహాలు చెక్కి సమర్పించినటువంటి గుహలు బాదామి చాళుక్యులు నిర్మించినటువంటివి. ఇక్కడ కాసేపు గడిపిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి అగస్త్య తీర్థానికి బయలుదేరాం. వర్షాకాలం, అందులోనూ ఈసారి విపరీతంగా వర్షాలు కురవడంతో అగస్త్య తీర్థంలో నిండుగా నీళ్లు చాలా కళకళలాడుతూ కనిపించాయి. వాతావరణం కూడా ఇవాళ చాలా చల్లగా ఉంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ అగస్త్య తీర్థం ఒడ్డునే ఒక దేవాలయం ఉంటుంది. తలుపులు మూసేసి ఉంటుంది. లోపల ఎటువంటి దేవతా విగ్రహాలు ఉండవు. కానీ ఒకప్పుడు ఇదే దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం. ముష్కరుల దాడిలో దత్తాత్రేయ స్వామి వారి విగ్రహానికి ఎక్కడ క్షతి ఏర్పడుతుందో అని ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నటువంటి ఈ దేవస్థానంలో గుప్తంగా దాన్ని దాచి ఉంచారు. ముప్పు వీడిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ ఆలయంలో పునఃప్రాణ ప్రతిష్టాపన చేసినటువంటి దత్త దేవస్థానం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం, అలాగే ఇక్కడికి ఆదిశంకరాచార్యులు వారు కూడా వచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో శ్రీ పాండురంగ విఠలుడి, రుక్మిణీ మాతల యొక్క విగ్రహాలు కూడా ఎంతో దివ్యంగా మనకు దర్శనమిస్తాయి. ముందుగా ఆలయం మొత్తం ఒక చుట్టి వద్దాం. పరిసరాలన్నీ ఎలా ఉన్నాయో పరిశీలించి వద్దాం. ఇక్కడ ఉన్న అర్చక స్వాముల వారితో కూడా మాట్లాడదాం. వారి నుండి ఈ ఆలయ విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడున్న ఔదుంబరం చూడండి, కొన్ని వందల సంవత్సరాల పూర్వపుది. దివ్యంగా ఉందంటే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. ప్రాంగణమే ఇంత అందంగా ఉంటే లోపల స్వామివారి ఇంకెంత అందంగా ఉన్నారో. ఇక్కడ చాలా పెద్ద హాల్ ఒకటి ఉంది. 100 మంది అయినా హ్యాపీగా పడుకొని నిద్రపోవచ్చు. అంటే అకామిడేషన్కి ఎటువంటి డోకా లేదు. టాయిలెట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అసలు ప్రాంగణం అంతా చాలా శుభ్రంగా ఉంది. ఈ ఆలయాన్ని, పరిసరాలని ఇంత దివ్యంగా మెయింటైన్ చేస్తున్నందుకు వీళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టినా తప్పులేదు. స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ స్వామివారి విగ్రహ విశిష్టత ఏమిటి అని అంటే, స్వామివారు పద్మాసనంలో కూర్చొని ఉంటారు. ఆ పీఠం మీద స్వామివారు త్రిమూర్తి స్వరూపం అని తెలియజేసే విధంగా బ్రహ్మకు చిహ్నంగా హంస, సదాశివుడికి చిహ్నంగా నందీశ్వరుడు, శ్రీ విష్ణుమూర్తికి చిహ్నంగా గరుత్మంతుల వారు దర్శనమిస్తారు. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్
ದ್ರಾಂ ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮೋ ನಮಃ. ನೋಡ್ರಿ, ಇದು 10ನೇ ಶತಮಾನ ದೇವಸ್ಥಾನ. ಸುಮಾರು 900 ವರ್ಷ ಇದೆ. ಇದೆಲ್ಲ ಚಾಲುಕ್ಯ ಕಾಲದ್ದು. ಇದೆಲ್ಲ ಮೊದಲ ಮೂರ್ತಿ ಮೇಲೆ ಒಂದು ಇದೆಲ್ಲ ದೇವಸ್ಥಾನ ಅಲ್ಲಿ ಮೇಲೆ ಒಳಗಿರ್ತದೆ. ಹಿಂದೆ ಮಂದಿ ಎಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ತಾರೆ, ಮೂರ್ತಿ ಹಾಳು ಮಾಡ್ತಾರೆ ಅಂತೀವಿ, ಅಲ್ಲಿ ಬಚ್ಚಿಟ್ಟಿದ್ರು. ಆನಂತರ ಎಲ್ಲ ಇದು ಆದಮೇಲೆ ತಂದು ಮರುಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾರಾಯಣ ದೇವರನ್ನ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟದಾಸರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು. ಸುಮಾರು 900 ವರ್ಷ ಹಿಂದಿನ ದೇವಸ್ಥಾನ. ಇದಕ್ಕೆ ಏನು ರೀ, ಇದು ದತ್ತಾತ್ರೇಯ ಅಂತೇಳಿ ಗರುಡ ನಂದಿ ಹಂಸ ಇದೆ, ಅದಕ್ಕೆ ದತ್ತಾತ್ರೇಯ. ಇದು ನಾರಾಯಣ ದೇವರ, ಇದು ಕಮಲದಲ್ಲಿ ಕೂತಿದ್ದಾನ, ಯೋಗದಲ್ಲಿದ್ದಾನ, ಯೋಗಿ ನಾರಾಯಣ. ಹಾಂ, ಇದು ಸುಮ್ಮನೆ ರೂಢಿ ಒಳಗೆ ದತ್ತಾತ್ರೇಯ ಅಂತ ರೂಢಿ ಇದೆ. और दत्तात्रेय भगवान के साथ में बालाजी पांडुरंग दोनों भी, ये पांडुरंग विट्ठल जी भी है, सुब्रमण्य भगवान भी है नाग स्वरूप में, और गणेश महाराज भी है. ये स्वयंभू श्रीदेवी भूदेवी समेत वेंकटेश्वर भगवान है, बालाजी वेंकटेश्वर जी. आप देख सकते हैं, इधर उनके पादुका भी देख सकते हैं. ये स्वयंभू है. ये शंकराचार्य जी. नारायणपेट ఈ ఆలయంలో రాతి స్తంభాల మీద 4 వైపులా హనుమంతుల వారు అనేక ముద్రలలో మనకు దర్శనమిస్తారు. దర్శనానంతరం కాసేపు దత్తాత్రేయ స్వామి వారి భజన కీర్తనలు చేశాం ఇక్కడ. निरंजन निरागुण निरापैरे निराकार दीन नाथा से अमर निराकार दीन नाथा से मन लागा मोरारे अवधूता से मन लागा मोरारे अवधूता से बहुरंगी जोगी संग त्यागी बहुरंगी जोगी संग त्यागी ज्ञान अखिल पद दाता से मन ज्ञान अखिल पद दाता से मन लागा मोरारे अवधूता से मन लागा मोरारे अवधूता से हात जोडली पुढे श्वान नित्य जान्हवीचं स्नान जान्हवीचं स्नान नित्य जान्हवीचं स्नान काके झोळी पुढे स्वान नित्य जान्हवीचे स्नान जान्हवीचे स्नान नित्य जान्हवीचे स्नान तीन शिरे 6 हात तया माझा दंडवत माझा दंडवत तया माझा दंडवत तीन शिरे 6 हात तया माझा दंडवत माझा दंडवत तया माझा दंडवत मात शोभे जटाभार अंगी विभूती सुंदर विभूती सुंदर अंगी विभूती सुंदर माता शोभे जटाभार अंगी विभूती सुंदर विभूती सुंदर अंगी विभूती सुंदर तीन शिरे 6 हात
दंडवत तया माझा दंडवत तीन शिरे सहा हात तया माझा दंडवत माझा दंडवत तया माझा दंडवत. బదామి దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి రావాలనుకుంటే హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి నేరుగా రైళ్లు మరియు బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆలయంలో అకామిడేషన్ కావాలి, భోజన సదుపాయం కావాలి అని అనుకుంటే 4 రోజులు ముందుగా ఇక్కడ అర్చకుల వారికి ఫోన్ చేసి వారికి మనం వచ్చే విషయం తెలియజేసి ఎంతమంది వస్తున్నాము అటువంటి వివరాలన్నీ వారికి ఇవ్వవలసి ఉంటుంది. అలా చేసినట్లయితే వారు మనకి ఇక్కడ ఉండడానికి వసతి మరియు భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. కనీసం 4 ఉండాలి, లేకపోతే ఒకళ్ళకి ఇద్దరికి అయితే ఇక్కడ ఇవ్వడం కష్టము. అర్చక స్వాముల వారి ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇంకిక్కడి నుండి బయలుదేరి తదుపరి దత్త దేవస్థానం గోకాక్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ తిరిగి ఆ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.